వచ్చండి అమ్మా ఒకసారి లగాలి మీరు పక్కన లగాలి సైడ్ కొండాలి మీరు లగమనాలి అమ్మా నువ్వు చెక్స్ కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళమ్మా దయచేసి లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ ఎవరైతే ఈ సమావేశాలు ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు చాలా కష్టంగా భావించేది మన ఈ కార్యక్రమ అధ్యక్షుడు మల్లపల్లి నీరుగారిని నగర మాజీ మరి సూపర్ బాలయ్య గారిని తిరుమల కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా బీజేపీ నియోజకవర్గ అధ్యక్షుడు ఇన్ఛార్జ్ వర్యులు తుమ్మల సునీత ఉన్న బాలాజీలను కూడా వేదిక అలంకరించవలసిన మనం చేస్తాం. రాజీ శివరామకృష్ణ గారిని కూడా వేదిక అలంకరించవలసిన మనం చేసుకుంటా ఉన్నాం. మాజీ కార్పొరేటర్ పడివేల రవి అనంత కుమార్ గారిని నాయకులందరి సమక్షంలో మన లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ అందరూ కూడా జాయినింగ్ కార్యక్రమం మరి కొద్దిసేపట్లో ఉంది కాబట్టి ఏదైతే అదేవిధంగా సంఘాన్ని చిన్ని గారిని కూడా వేదిక అలంకరించవలసిన మనం చేసుకుంటాం. అదేవిధంగా లాయరు మన అడ్వకేట్ చిత్తూరు అప్పారావు గారిని కూడా వేదిక అలంకరించవలసిందిగా మనం చేసుకుంటా ఉన్నాం. ముఖ్యమైన వ్యక్తులు చాలా మంది ఇచ్చేసినప్పటికీ మరి వేదిక సరిపోదు కాబట్టి కొంతమంది ముఖ్యమైన జనసేన నాయకులు వీరబాబు గారిని వేదికను అలంకరించవలసింది కోరుచున్నాం. దాసం వీరబాబు, కొంతమంది అలాగే మోస ఏసేపు గారిని కూడా వేదిక అలంకరించవలసింది కోరుచున్నాం. తిరుపతి రాము గారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ అయిన చింతలపూడి రవి గారిని వేదిక అలంకరించవలసింది కోరుచున్నాం.
వాళ్ళకి ఎవరో రాలేదు. స్వచ్ఛందంగా ఈ యొక్క వైసీపీ ఈ దూరంపూడి మనిషి రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు పరిపాలన తట్టుకోలేక మరి ఈ ప్రాంతానికి సమావేశం ఉందంటే ఒక సునామీ వలె సముద్రం వలె ఉప్పొంగి వచ్చినటువంటి ఏదైతే మరి ఇక్కడ ఉన్నటువంటి లారీ యూనియన్ సోదరులు మరి భారీ సంఖ్యలో ప్రజలకు సేవ చేసే సేవకులు అవుతారు. రాక్షసులుగా రౌడీలుగా మారే వ్యక్తులు కావాలా? ఇలాంటి సేవకులు తయారు చేసే కొండబాబు ఇలాంటి రాముడు కావాలని ఆలోచించుకోవాలి మీరు. అందుకే ఎంత చెప్పారు, దైవం మనకు కనబడదు, మన కంటికి మనిషి రూపంలోనే సహాయం చేస్తూ కనబడుతుంది. మనిషి కూడా మనిషిలాగే కనపడతారు, రాక్షసులు కూడా మనిషి రూపంలోనే కనపడతారు. అదే విధంగా ఈ కాకినాడలో పౌరంపూడి అనే రాక్షసుడు మనిషి రూపంలో తిరుగుతూ ఉన్నాడు. ఈ ప్రాణాలని, ఈ మానవులని, ఈ జీవితాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. ఓటనే వచ్చే 1000 కోట్లు 2000 కోట్లు వేసుకుంటే ఈ ప్రాణాలని పీకలు మూలంతో మీద కోసుకున్నట్టు అవుతుందని తెలియజేసుకుంటూ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారు మన ప్రీతమ నాయకులు. ఈ కాకినాడలో ఎప్పుడు ఆశాపడి ఈ కాకినాడ అధికారం ఉన్నా లేకపోయినా కంటి రెప్పలా కాపాడుకున్నటువంటి వ్యక్తి కొనబాలని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. ప్రజాకాలం కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజాకాలం అంటే ప్రజలకు ఉన్న సమస్యలు తెలుసుకుని ముందుకు వెళ్తామని మన ఆలోచనతోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన చంద్రబాబు నాయుడు గారు ప్రజాకాలం కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. నేను చూస్తున్నారు టీవీలో. అదేవిధంగా మనం ఇక్కడ చాలా సమస్యల పైన పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. నా దగ్గర వారి ఓనర్స్ కానీ ప్రజలు కానీ అనేక సమస్యల పైన దానిపైన ఈ రోజున మన ప్రజాకాలం కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు మన బాలాజీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, బీజేపీ మన కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ అయినటువంటి గడ్డి సత్యనారాయణ గారికి, అదేవిధంగా శ్రీనారాయణ నాయకులు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా మన మల్లెపూడి వీరు పార్టీ ప్రెసిడెంట్ మల్లిపట్టు, మన జనసేన నాయకులు సంఘశెట్టి శేఖు సునీతికి, అదేవిధంగా బీజేపీ నాయకులు లక్ష్మణ్ గారికి, అదేవిధంగా ఇక్కడ జేహోబీసీ సభ ఏర్పాటు చేసుకున్నాం పర్లోపేటలో. అంతకుముందు జేహోబీసీ సభ 10వ డివిజన్లో ఏర్పాటు చేసుకున్నాం. మరొక జేహోబీసీ సభ ఏటిమొగలో ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 14 డివిజన్లు. మళ్ళీ 37వ డివిజన్లో జేహోబీసీ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగా 15 వర్గాలు ఉన్న ప్రాంతాల్లో జేహోబీసీ సభ ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, అవి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఇప్పుడే చాలా మంది లారీ ఓనర్స్ అందరూ వచ్చి చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. రాజు కానీ శ్రీని కానీ ఇప్పుడే నా ముందు మాట్లాడడం జరిగింది. అది ఈ ప్రాంతం గురించి ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం అందరూ కూడా. గతంలో మనం 99లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చినప్పుడుగా కంకర్ రోడ్లే అన్నీ కూడా, అక్కడి నుంచి కూడా డైరీ పార్క్ సెంటర్ కూడా రోడ్ లేదు, సరిగ్గా రోడ్ లేదు. లారీ ఓనర్స్ అందరూ కూడా ఇక్కడ ఉండే పరిస్థితి ఉండేది. రోడ్డు సరైన రోడ్లు లేవు. అదే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎక్కడో కుళాయి ఉండేది, అంతే, మంచినీళ్ళు కుళాయి. ఈ ప్రాంతంలో కుళాయి ఉంటే ఆ కుళాయిలో నీళ్ళు పట్టుకునే పరిస్థితి ఉండేది. అలాగే పర్లాపేట వెళ్ళినా కిందకి వెళ్ళినా గీత వెళ్ళినా అప్పుడు రాజకీయ కూడా లేదు. అదంతా కూడా డంపింగ్ యార్డ్ కింద ఉండేది. అంతా కూడా ఒక ఇల్లులు కూడా లేవు. ఇక్కడ రెవెన్యూ వాళ్ళు కూడా అంత డెవలప్మెంట్ లేదు. ఈ ప్రాంతానికి వస్తే చివరి ప్రాంతం అంతే, ఇది లాస్ట్. ఇటే లారీలు తప్ప ఏం తిరిగి కాదు. ఇల్లులు కూడా తక్కువ, అన్ని తాటగిళ్ళు అట్లాంటివి ఉండి. అలాంటి సమయంలో నెగ్గిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ చాలా మంది రోడ్డు ఎంచని కొనవారు ముందు, అదేవిధంగా ట్రైన్ లేవు. వర్షం వస్తే నీళ్ళంతా ఇక్కడ ఉండిపోతున్నాయి, దోమలు పెరిగిపోతున్నాయి, నీళ్ళన్నీ ఎక్కడ ఉండిపోతున్నాయి, డ్రైనేజ్ లేకని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది అయితే చాలామంది ఇక్కడ ఏదన్నా చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా
గర్భిణీ స్త్రీకి ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఇక్కడ రైల్వే గేట్ వేసేస్తారు. రైల్వే గేట్ వేసేస్తే అవతలకి వెళ్ళాలని చాలా టైం పడుతుంది. జనరల్ హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడతామని చెప్పి హాస్పిటల్ కూడా లేదని చెప్పి బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అలా చాలా మంది మంచినీళ్ళ ఇబ్బందులు, రోడ్లు లేవు, కనీసం హాస్పిటల్ సదుపాయాలు కూడా లేవు. కానీ కాకినాడ పట్టణానికి దగ్గరలో ఉన్నాం, మనం సిటీకి దగ్గరలో ఉన్నాం. దగ్గరలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ సరైన సదుపాయాలు లేవు. ఆ రోజు మీకు అందరికీ చెప్పాలి, మొన్న పల్లాపేట సభలో కూడా చెప్పాను. మనకి కాకినాడ నగరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ రోజు DFID స్కీమ్ వచ్చింది. ఆ స్కీమ్ వస్తే అందులో మన రాష్ట్రంలో 32 మున్సిపాలిటీలకు ఇచ్చారు. 32 మున్సిపాలిటీలకు ఇస్తే అందులో మన జిల్లాలో రాజమండ్రికి ఇచ్చారు. అంటే ఆ స్కీమ్ ఏంటంటే పేదవాడి ప్రాంతంలో రోడ్లు వేసుకోవచ్చు, డ్రైన్లు కట్టుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కానీ మన కాకినాడ లేదు అందులో. అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నాను. కాకినాడ లేదు, రాజమండ్రి పెట్టారు. రాజమండ్రి డెవలప్ అయిన ప్రాంతం చెప్పాలంటే. అయితే పెట్టకపోతే అప్పుడు బాలయ్య గారు స్పీకర్ అయ్యారు, స్పీకర్గా ఉన్నారు. ఆ రోజు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాం. అందుకే నాకు కూడా అధికారులు చెప్పారు ఈ మాట, ఏమంటే DFID స్కీమ్ వచ్చింది, ఆ స్కీమ్లో చాలా డెవలప్ చేసుకోవచ్చు, అందులో మన కాకినాడ లేదు, రాజమండ్రి ఉందో తప్ప, మీరు రిక్వెస్ట్ చేయండి అని చెప్తే బాలయ్య గారి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆయనతో మాట్లాడాం. ఏమండి మా కాకినాడలో చాలా మంది పేదవాళ్ళు ఉండే ప్రాంతంలో రోడ్లు లేవు, ట్రైన్లు లేవు, ఏమీ లేవు, ఈ DFID స్కీమ్ మాకు ఇమ్మనంటే ఆయన ఏమన్నారు చెప్తే ఆయన కానీ అధికారులు కూడా ఏమన్నారంటే ఆ పెద్దలకి తెలియాలి, చెప్పాలి. కాకినాడ చాలా డెవలప్ అయింది, కాకినాడ రోడ్లు లేకపోతే కాకినాడ సుందర నగరం చాలా బాగుంటుంది, సెకండ్ మెడ్రాస్ అని పిలుస్తారు, మంచి నగరం, డెవలప్మెంట్ ఏదంటే వీటన్నారు. లేదు సార్, మీరేమన్నా వచ్చినప్పుడు మెయిన్ రోడ్ చూస్తారు, మీరు సినిమా రోడ్ చూస్తారు, దేవాలయం మీద చూస్తారు, కానీ చుట్టూ చూస్తే కాకినాడ అంతా కూడా స్లమ్స్ ఉన్నాయి సార్. వెనకబడిన ప్రాంతాలు గొర్రాడగుంట దగ్గర నుంచి చూసుకుంటే రేచిలిపేట కానీ, గొర్రాడగుంట కానీ, కొత్త కాకినాడ కానీ, అదేవిధంగా చూసుకుంటే ఇలా వస్తే తుమ్మిడిపేట కానీ, ఈ సంజీవనగర్ కానీ, మనకి సాముతారు కూడా అప్పుడు సరైన రోడ్లు లేవు, వర్షం వస్తే మునిగిపోయింది కూడా. సాముతారు కూడా అంతే. అదేవిధంగా ఇలా వెళ్తే ఏటిమోగ అటు జగన్నాథపురం పప్పమిల్లి ఏరియా, అలా పాత బస్ స్టాండ్ ఏరియా, అలాగే ఇంకో చోటుకి వెళ్తే ఇంకోటి DDTC ఇచ్చారు, వాడు ఫోటో స్టార్ట్ చూపించాను, కానీ రోడ్లు వేయలేదు. ఆ రోజు నేను తెలుసుకున్నా, డబ్బులు ఇచ్చేసారు కానీ రోడ్లు వేయలేదు దానికి. సరే ఏదైనా పర్లేదు కానీ నేను DFID స్కీమ్ వచ్చింది అందులో వేపిస్తున్నప్పుడు అవన్నీ కొలతలు వేయించి ఫ్లైఓవర్ శాంక్షన్ అని కానీ మనం కట్టలేకపోయాం, తర్వాత గవర్నమెంట్ కట్టింది. కానీ ఆ ఫ్లైఓవర్ కూడా ప్రపోజల్ ఇక్కడది కానీ, మన వైఎస్ఆర్ ఫ్లైఓవర్ కానీ, ఆనంద భారత్ జాతీయ ఫ్లైఓవర్ కానీ ఆ రోజు మనం పట్టిన ఫ్లైఓవర్ ప్రపోజల్ తప్ప గతంలో ఎవరో పెట్టలేదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రపోజల్ పెట్టాం, తర్వాత గవర్నమెంట్ వాళ్ళు కట్టారు. అదేవిధంగా ఇక్కడ ప్రాంతంలో హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మన సంజీనగర్లో ఆ రోజు మొట్టమొదటిగా హాస్పిటల్ కట్టామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరు కూడా ఇక్కడ హాస్పిటల్ కట్టాం. ఇక్కడ హాస్పిటల్ కట్టిన తర్వాత మళ్ళీ జగన్నాథపురం 2 హాస్పిటల్ కడితే అక్కడ కూడా జగన్నాథపురం కట్టాం, మళ్ళీ గొర్రెడగుంట హాస్పిటల్ అయితే గొర్రెడగుంట కట్టాం. ఇలాగా ప్రతిదీ కూడా చేసుకుని వచ్చాం. తర్వాత మళ్ళీ నేను ఓడిపోవడం జరిగింది. మళ్ళీ 2014లో ఎమ్మెల్యే అయిన తర్వాత మనకు స్మార్ట్ సిటీ వచ్చింది. స్మార్ట్ సిటీ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో రోడ్లు వేయాలని చెప్పి మళ్ళీ దాన్ని పెద్ద ఎత్తున రోడ్లు వేయాలని చెప్పి సర్పారం జంక్షన్ నుంచి ఈ రోడ్డు వెడల్పు చేయాలన్న ఆలోచనతో మొత్తం పెద్ద రోడ్డు చేసుకుంటూ వచ్చాం. చూడండి, ఈ రోడ్డు ఇక్కడ వరకు లారీ ఆఫీస్ దాకా తీసుకొచ్చాం. మనం లారీ ఆఫీస్ దాకా వెడల్పు చేస్తాం, సెంట్రల్ లైటింగ్ పెట్టాం. ఈ 5 సంవత్సరాల్లో ఆ మొక్క కలపలేపారు. ఆ మొక్క కలుపుంటే అక్కడి నుంచి జగన్నాపురం వెళ్ళిపోతాం, ఇటు పోర్టుకి వెళ్తాం. లారీ వాళ్ళకి అందరూ కూడా ఆ రోజు నా దగ్గరికి వస్తే ఈ రోడ్డు వేయడం వల్ల మాకు ట్రాఫిక్ అది ఇబ్బంది లేకుండా ఉంటుంది, కొనబారు రోడ్డు వెడల్పు చేయాలని చెప్తే వెడల్పు చేసి పెట్టాం. లారీ వాళ్ళకి అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. వేసిన రోడ్ని 10 కిలోమీటర్లు ఇక్కడ దాకా వేసుకొస్తే 1/2 కిలోమీటర్ కూడా దూరపడి చంద్రశేఖర్ 1/2 కిలోమీటర్ 5 సంవత్సరాలు వెళ్ళిపోయిన గురించి సందర్భంగా తెలియజేస్తున్నాను. 1/2 కిలోమీటర్ వెళ్ళిపోయాడు. 1/2 కిలోమీటర్ వెళ్ళిపోయాడు కాదు కదా. ఆ రోజు మీ అందరికీ చెప్పాలి, ఇక్కడ డంపింగ్ యార్డ్ ఎప్పటికప్పుడు తగలబడిపోయేది, ఆ పొగంతా ఓడి మీద వచ్చేది. అందరూ మీరు ఇబ్బంది, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఉన్నది. ఆ రోజు నేను తీసేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నం చేశాను. ఇక్కడ ఉన్నారు, మేయర్ ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. సరే ఈ డంపింగ్ యార్డ్ అంతా బయటికి